గో ఆధారిత ఉత్పత్తులకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది. గోవును పెంచడంతో పాటు గోవు నుంచి వచ్చే వ్యర్థాలతో ఉప ఉత్పత్తులు తయారు చేసి ఆదాయాన్ని పొందే మార్గాలను పరిచయం చేస్తే రైతులు, నిరుద్యోగ యువత, మహిళలకు చేయూతగా ఉంటుందనే సంకల్పంతో కొన్ని స్వచ్ఛంద సంస్థలు శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాయి. ఇందులో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఐనవిల్లి మండలం నేదునూరులో రావి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామ వికాస గోసేవా విభాగం నేతృత్వంలో గో ఉత్పత్తుల తయారీ శిక్షణతో పాటు అవగాహన సదస్సును నిర్వహించారు. ఆవు పేడ, మూత్రం అద్భుతమైన ఔషధ గుణాలు కలిగి ఉన్నాయని రైతులకు వివరించారు. గో ఆధారితంగా పోషక విలువలతో కూడిన పదార్థాలు, అమృతతుల్యమైన ఆయుర్వేద మందులు, పర్యావరణ హితమైన బొమ్మలు, విగ్రహాలు, పూజా సామగ్రి తయారు చేయవచ్చని ఈ శిక్షణలో వివరించారు. గో ఆధారంగా గో ఉత్పత్తులు ఎలా తయారు చేయాలి అనే అంశం మీద ప్రశిక్షణ ఇవ్వడం జరుగుతుంది. సుమారు 70 సంవత్సరాల క్రితం మన దేశంలో ఎక్కడా కూడా ఎరువులను వాడుతూ వ్యవసాయం చేసిన పొలం లేదు. పూర్తిగా గో ఆధారిత వ్యవసాయమే ఉండేటటువంటి. అలాగే ఒక 50-60 సంవత్సరాల క్రితం ఈ కెమికల్స్తో కూడినటువంటి ఔషధాలు వాడడం కానీ ఇటువంటివి ఎక్కడ చూడలేదు. కానీ ఈరోజు వ్యవసాయం చూసినా పూర్తిగా ఎరువులతోటి, కెమికల్స్ తోటి, రసాయనాలతోటే జరుగుతుంది. కాబట్టి వింత రోగాలు కూడా వస్తున్నాయి. ఈ రోగాలకు మళ్ళీ ఔషధాలు చూసినట్లయితే అలోపతియే ప్రధానంగా ఇప్పుడు వినియోగిస్తున్నాం. కానీ మన పూర్వీకులందరూ కూడా సేంద్రియంగా పండించినటువంటి పంట తిన్నారు, గో ఆధారితమైనటువంటి ఉత్పత్తులు వాడారు. ఏదైనా అనారోగ్యం ఒకవేళ పొరపాటున చేసినా కూడా గోవు ఆధారంగా వచ్చినటువంటి పంచగవ్యాలతోటే ఎటువంటి రోగాన్నైనా కూడా నయం చేసుకున్నటువంటి దాఖలాలు మనం చూసాం మన పూర్వీకుల దగ్గర. కాబట్టి అటువంటి రోజులు మళ్ళీ వస్తున్నాయి ఇప్పుడు. ఎందుకంటే గో ఆధారిత వ్యవసాయం కూడా పెరుగుతోంది. అలాగే గో ఆధారిత ఉత్పత్తులు కూడా తయారు చేస్తున్నారు. అందులో భాగంగానే మనం గ్రామ వికాస్ అనే విభాగం ద్వారా జిల్లాలోనే కాకుండా ఉభయ గోదావరి జిల్లాల్లో అన్ని జిల్లాల్లోనూ ఒక్కొక్క కేంద్రంలో ఏర్పాటు చేసి గో ఉత్పత్తుల తయారీ ప్రశిక్షణ ఇస్తున్నాము. దివ్యధార కానీ, అమృతధార కానీ, గో అమృత మంజన్ కానీ, అలాగే దంతధావనం చేసుకోవడం కోసమైనటువంటిది కానీ, ఇలా అనేక విషయాలు, పంచగవ్య చికిత్స కానీ ఇవన్నీ కూడా నేర్పిస్తున్నాం. ఈ శిక్షణా కార్యక్రమంలో గో ఆధారిత వస్తువులను ఏ విధంగా తయారు చేయాలి అనే దాని మీద శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. వివిధ మండలాల నుంచి వచ్చిన మహిళలు, అదేవిధంగా రైతులు ఇక్కడ ఈ శిక్షణను తీసుకోవడం జరుగుతుంది. ఈ శిక్షణలో గోమయం నుంచి కానీ, గోమూత్రం ద్వారా కానీ, లేదా గోవుకు సంబంధించిన వివిధ రకాల ఉత్పత్తుల ద్వారా మనం ఏ విధమైనటువంటి వ్యవసాయానికి కానీ, ఆరోగ్యానికి కానీ, ఆహారానికి కానీ ఏ విధంగా మనం వస్తువులు తయారు చేసుకోవచ్చు, లేదా ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఈ గో ఆధారిత వస్తువులతో ఆ అనారోగ్యాలు మనం ఏ విధంగా నయం చేసుకోవచ్చు అనే విషయాలపై ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. గోవుని చాలా విశిష్టమైనటువంటి ప్రాణిగా మనం గౌరవిస్తాం, పూజిస్తాం. గోవుని సంరక్షించాలి అని చెప్పి మనం చెప్తాం. అయితే ఈవేళ పల్లెల్లో పరిస్థితి ఎలా ఉంది అంటే గోవుకి గ్రాసం సమకూర్చుకోవడం కూడా చాలా సమస్యగా మారిపోయి ఆవుని పోషించడం చాలా ప్రేమగా చూసేటువంటి కుటుంబాలు కూడా వాళ్ళ కుటుంబం ఎలాగా అనేటువంటి పరిస్థితుల్లో గోవుని ఎలా మేపుతాము అనేటువంటి ఒక ప్రశ్నకి సమాధానం లేకుండా పోయింది. దానికి సమాధానం ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమం. ఇక్కడ గో ఉత్పత్తుల ద్వారా మనం ఎలాగ సమాజానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇవ్వచ్చు, అలాగే మన జీవితాన్ని మనం ఎలా మార్చుకోవచ్చు అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించవలసిన అంశం ఉంటుంది.